అస్సాం ముఖ్యమంత్రిగా తరుణ్ గొగోయ్ ఎంపిక, పాండిచేరిలో కాంగ్రెస్ టీఎంసీ ప్రభుత్వానికి అన్నా టీఎంసీ వెలుపల నుంచే మద్దతు, హైదరాబాద్ నుంచి జడ్డాకు విమాన సర్వీసులు ప్రారంభం. పార్లమెంట్ వర్షాకాల సమావేశానికి ముందే కేంద్ర మంత్రివర్గంలో ఖాళీలను భర్తీ చేయనున్నట్టు ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి ప్రకటించారు. అయితే తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు మమతా బెనర్జీని మంత్రివర్గంలో చేర్చుకోబోమని ఆయన స్పష్టం చేశారు. మలేషియాలో 4 రోజుల పర్యటన జరిపి నేడు ఢిల్లీకి వచ్చిన అనంతరం విలేకరులకు ఆయన ఈ విషయం తెలిపారు. మలేషియాలో తన పర్యటన విజయవంతమైందని, ఉభయ దేశాల మధ్య స్నేహ సంబంధాలు మరింత పటిష్టమయ్యాయని ఆయన చెప్పారు. ఆగ్నేయాసియా ప్రాంతాన్ని అణ్వస్త్ర రహిత మండలంగా పరిగణించేందుకు భారత్ సిద్ధంగా ఉందని గంట సేపటి నుండి ఏం చేస్తున్నా ఇక్కడ నీ కొరకు, జల్దీ రారాదా? ఇక్కడ ముందు తాగుతున్నావా అసలు? అవునే తాగుతానా, వచ్చిందే లేటు మళ్ళీ పీకని అడుగుతాను ఇవన్నీ. నీకేంటి చక్కగా వస్తావు? అరే నేను ఎంత కష్టపడి వచ్చాను తెలుసా? మా నాయన పడుకోనాక మెల్లగా వచ్చాను తప్పడకుండా, అందుకే ఇక్కడ లేట్ అయింది. హలో, నేను కూడా ఇలా కష్టపడి వచ్చిన. మా బాబు పండుకోకుండా వచ్చేటప్పుడు అడిగిండు ఏడవతున్నావు బిడ్డ అని. సరే సర్లే చెప్పు, ఇంకేంటి? నువ్వే చెప్పు. పట్నంలో అయితే మంచి కలుస్తుంటుంది, వీడికి వచ్చినాక నా ముఖం చూసుడేమో అనుకున్నావు. నిన్న కూడా రచ్చ పండగ ఆడ చెయ్యుంటే చూసేసి ఉండడు పోయినావు. అందరు ఉంటే ఏమైతుంది గౌరీ, ఏమైతుంది? నీకే పోతుందిరా. అరే ఎవరికంట పడుకుంటా రావాలి, ఎవరికంట పడుకుంటా పోవాలి. అసలు నువ్వు ఇంటికి జల్లి చెప్పు, ఏంటి సంగతి? నువ్వే చెప్పు, ఏంటి సంగతి? అసలు నువ్వు జల్లి చెప్తావా లేవా? లేకుంటే మా నాయన ఎదురు చూస్తున్నాడు. ఈ నాయన ఇవాళ మన టాపిక్. అవును, నీ నాయన ఏదో రావణాసుడు వేస్తున్నాడంట కదా, అందుకేమన్నా రావణాసుడు వేసిన ట్రై చేయమంటావు? అందుకే నువ్వు నేను ఇక్కడ రమ్మని అదే పోతారా? వచ్చిన సంది చూస్తానా మాట మాటకి పోతానంటావు నువ్వు. నీ చెప్పు. అంటే దగ్గర చాలా పైసలు ఉన్నాయి కదా, అందుకే కదా ఇట్లా ఖర్చు పెడుతుండు. మీ అయ్యా చూపించుకుందామనే కదా, చూపించుకుంటా. ఎక్కడ ఉన్నాయి అసలు? కనబడుతుంది, బొమ్మ తయారు చేయించేది, రామునేషం వేసేది బాగా కనబడుతుంది. ఏం వేసాడో ఏంటో, అబ్బు ఇప్పటికన్నా పుడవ పెట్టి వేస్తున్నాడు. ఊరోళ్ళేమో ఎవరు దొరుకుతాడా అని చూస్తూ ఉంటాం. మీ నాయన పొగడతానంటే సంకల్ గుద్దుకుంటాడు కదా. ఫోన్ రా ముచ్చట, ఇంకేంటి చెప్పు. అంటే మీ నాయన మన ముచ్చట చెప్పినావా? అందుకే అంత తాగదంట. అసలు ఇంకా చెప్పలే నేను, అంటే చెప్తాను మెల్లగా. అసలు నేను ఇంకొన్ని దినాలు ఆగమంటున్నా మా నాయన గురించి. ఏమంటావు? మీ నాయన కోసం నేను ఎందుకు అవుతా, నీ కోసం అవుతా గానీ. హలో కానీ మా నాయన ఆయన మీ నాయన గంట సీనియర్గానికి. నీకు ఎట్లా చెప్తే అర్థమవుతుంది శివ? నేను అసలు నీ మీద తెలిసి పైసా చేయలేను. అరే నేను ఒక ఆడిపిల్లను, జరైనా ఆలోచిస్తాను అసలు నా గురించి. నువ్వు నా గురించి ఏమైనా సోచా ఇస్తున్నావా? ఎప్పటి నుంచో చెప్తాను లేచిపోయి పెళ్లి చేసుకుందామని. లేచిపోయి పెళ్లి చూసాను మగతాను అనుకుంటున్నావా? అయినా నీ ముందే చెప్పాను నాకు ఇవ్వని నచ్చావని. నీకు నచ్చలేదని కదా ఇట్లా మాట్లాడుతున్నావు. అయినా నేను నీ కులం కాదనే కదా ఇవన్నీ నేను ఇప్పుడు వినాల్సి వస్తాను. మరి ఎట్లా? నాకు నిచ్చిపెట్టి పెళ్లి చూసిన ఇష్టం లేదురా. అయినా నేను మా నాన్న చెప్పి ఒప్పిస్తా. ఏంటి మీ నాయన ఒప్పుకుంటాడు మన పెళ్లికి? ఒప్పుకుంటాడు.
ఒప్పుకుంటాడు ఎంత ఒప్పుకోడు? మీ నాయన పెద్ద బద్దెట్టేరిసా మరి ఒప్పనికి. మీ నాయన నీ కులంలో కానో నీ ఇంటికి కూడా రాని ఎడగోరి. మీ నాయన గురించి నాకు బాగా ఎరక. ఒప్పడు ఏం చేద్దాం గది చెప్పి ఇప్పుడు బేకార్ ముచ్చట్లన్నీ మాట్లాడుతాను. అట్లా కాదురా శివ, మా నాయన ఒప్పుకుంటాడు. ఒప్పుకోపోతే నేను సస్తా అంట. అసలు మా నాన్న నా గురించి ఏమైనా చేసు తెలుసా? నువ్వు అవి ఉండని, నువ్వు ఇంకా చెప్పు. గౌరీ, నువ్వు చెప్పేవి ఎట్లున్నాయి తెలుసా? సినిమాలో జరిగేటట్టు ఉన్నాయి. ఇవన్నీ సినిమాలోనే జరుగుతాయి. అవును, మీ నాయన నీకోసం ఏదైనా చేస్తాడు. పరువు కోసం తలకాయలు ఎగరేస్తాడు మీ నాయన. అయినా పేదల పోరడు బలిసిన పోరని ప్రేమిస్తే మస్తు బుచ్చిపై కప్పట్లు కొట్టి ముడుచుకుంటే బయటకు వస్తారు. సినిమా హిట్ చేస్తారు. పేదల బతుకుని సినిమా తీస్తారు, పైసలు సంపాదిస్తారు. కనికస్ వంటి బతుకు ఆశపడితే సాబ కొడతారు. ఇట్లా కాదని ఎదిరిస్తే 100 మీద 100 ఎగురుతారు. ఆ 100 కూడా ఎవరు తీసుకుంటాడు? ఎవరి చేరక. ఇవన్నీ చిల్లర ముచ్చట్లు గౌరీ. గలగలమంటాయి కానీ గల్లా నిండదు. అట్లా కాదురా శివ, మా నాయన నా బాబు కోసం ఒప్పుకుంటాడు. మీ నాయన ఒప్పుకున్న ఊరోళ్ళు మీ నాయన రెచ్చగొట్టారు. రెచ్చగొట్టి వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లలతో కులుకుతూ ఉంటారు. పాపం మీ నాయన నువ్వు పేదోని ప్రేమించినావు అని తెలియక నన్ను సంపేపిస్తాడు. చూడేనే 6 ఏళ్ల కింద సూర్యాపేటలో అసుందరంగా పర్యవన్. అట్లా అన్నకురా, నాకు భయం వేస్తుంది. నువ్వు లేకుంటే ముందుకు పోనేమో అనిపిస్తాందే. నాకు తెలుసు శివ, కానీ మా నాన్నకి ఇష్టం నేను చేసుకోలేను. నీకు నన్ను మునగడం కష్టమే, గట్లే నాకు కూడా మా నాన్నని వదలడం కష్టమే. అయితే నన్ను ఏం చేయమంటారు చెప్పు. నన్ను ఏం చేయమంటే గది చేయనికి తయారయ్యాను. నేను చెప్పు. ఇంకొన్ని దినాలు ఆగుతాం అంటున్నా. అప్పుడు నేను మా నాయనతో చెప్పి ఒప్పిస్తారా? మీ నాయన ఒప్పుకుంటాడు మన పెళ్ళికి. ఒప్పకపోతే ఏంటి అది చెప్పు. నీకు ఎట్లా చెప్పాలి నాకు అర్థం అవుతుంది. ఎట్లా చెప్తుంది? నాకు ముందే రక నీకు కూడా ఇదే కావాలి కదా. ప్రేమించి నీకు ఒకటి, పెళ్లి చేస్తా నీకు ఇంకొకటి. మీ నాయన తెచ్చిన సంబంధం, బాగా చదువుకున్న సంబంధం, బాగా పైసలు సంబంధం నువ్వు చేసుకుని పోతా ఉంటే నేను సంతోషంగా టాటా చెప్పాలనా? ఎదిరించే ధైర్యం నమ్మకు ప్రేమించి హక్కెవడిచ్చాడు మీకు? అయినా గలతి నాదేంది నిన్ను నమ్మినందుకు. నీ అటువంటి ఆడోళ్ళు మనసు ఒకరికి ఇస్తారు, పక్కి ఇంకొనికి ఇస్తారు. ఏంటి అంటారే ఒకసారి కానీ 100 సార్లు అంటారు. నువ్వు కూడా సాగశీల పోరిలకే. గలతి నాదేంది నిన్ను నమ్మినందుకు. నీ వెనకాల కుక్క లెక్క తిరిగినాను కదే. ఇప్పుడే మెల్లమెల్లగా అన్ని సమజైతాను నాకు. నీ మాట యాక్టింగ్, నీ ప్రేమ యాక్టింగ్, నువ్వు నా పైన చూపించిన ప్రతిదీ యాక్టింగే. ఏమన్నావురా శివ? ఏమన్నావురా? అవునరా, యాక్టింగే, అంత యాక్టింగే. నువ్వు చెప్పినావు కదా, నేను బాగా చదువుల సమయంలో పైసలు చేసిన తెలియదు కానీ నిన్ను మాత్రం నువ్వు గుర్తు పెట్టుకునిరా. నా మంచి మాత్రం నువ్వు ఉంటావు. నువ్వు చెప్పినావు కదా, నా ప్రేమ, నా మాటలు అన్నీ అవుతామని. అవునరా, అన్నీ అబద్ధమే. గుస్తలా కాదే. నన్ను ముద్దులో శివ చెప్తా కదా మళ్ళీ ఏంటి? పద పెళ్లి చేస్తున్నాం. శివ వద్దు. గౌరీ పెళ్లి చేస్తున్నా పద. శివ వద్దు. సారీ చూసుకోలేదు. బుద్ధి మందగించి అట్లా మాట్లాడండి గౌరీ. సారీ గౌరీ. శివ నీది గాజుల